Action! తీసుకో నిలబడుకుంటే Flag salute! Salute! Down! NSS parade, please start. Just because of the sacrifices of the national leaders, we have achieved this independence. సార్ మీరు కూడా
Now, I would like ఫస్ట్ ప్లేస్ తెలుగు ఎస్ఆర్ రైటింగ్ లో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఇప్పుడు ప్రైజ్ తీసుకోవాల్సింది కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ ఎస్ దీపిక సెకండ్ ప్రైజ్. మన దీపిక కూడా రెడీగా ఉండు. దీపిక కూడా వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డి గణేష్ కూడా రావాలి. నెక్స్ట్ తర్వాత తెలుగు ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ లో తెలుగు ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ లో పూజిత మళ్ళీ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. అలాగే ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ లో వైఎస్1 ఫస్ట్ ప్రైజ్ ప్రాణన వచ్చి ప్రైజ్ తీసుకో వైఎస్1. అలాగే సెకండ్ ప్రైజ్ నస్రత్ కూడా తీసుకోవాల్సింది. ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ నస్రత్. నెక్స్ట్ అలాగే మనకు నస్రత్తో పాటు జైబా thank you sir, thank you very much for giving us the prizes and thank you very much for visiting our college. Now ఇందాక మీ లెక్చరర్ గారు చెప్తున్నారు స్వాతంత్రం గురించి. స్వాతంత్రం అంటే మన జీవితాన్ని మనం మనకిష్టం వచ్చినట్టు బతకడం అనేది కాదు. మనకిష్టం వచ్చినట్టు మన స్వేచ్ఛను హరించకుండా, పక్కవాడి స్వేచ్ఛ హరించకుండా, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని ఈ ప్రాంతం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు, ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధంగా మన ఆలోచన విధానం ఉండే విధంగా బతకడమే నిజమైన స్వాతంత్రం. ఈ రోజున మామూలుగా ఎమ్మెల్యేలని దాదాపు 20-30 మంది పిలుస్తారు స్వాతంత్ర దినోత్సవాన్ని. నేను డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టు అని చెప్పేసి మా పిఏ గారికి చెప్పి పట్టుబట్టి మీ మేడం కంటే ముందు నేనే పట్టుబట్టి వచ్చిన మీ దగ్గర. దీనికి కారణం 2 ఉన్నాయి. ఒకటేమంటే పిల్లలకి ఎప్పటికప్పుడు దాదాపు 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాయి. ఐ హావ్ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ. దాన్ని పంచివ్వాలని ఒక ఆలోచన. రెండోది, డిగ్రీ కళాశాలకి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గతంలో మీ ప్రిన్సిపల్ గారు రోడ్డు అడిగినారు. దట్ టైమ్ ఐ వాజ్ హ్యాండిక్యాప్డ్. పవర్ లేకపోవడము, అధికారం లేకపోవడము, ప్రభుత్వంలో లేకపోవడంతో ఐ వాజ్ హ్యాండిక్యాప్డ్. ఐఎమ్ అనేబుల్ టు గెట్ ఇట్ డన్. ఇప్పుడు చేయడానికని చెప్పేసి మేము ముందుకు వచ్చున్నాం. మేము 25 సంవత్సరాల పబ్లిక్ లైఫ్లో, దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్, ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ పీపుల్. మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికి వచ్చినటువంటి మార్పులు అనేది కొద్ది వరకు కొన్ని తరాలు ఎగిరిపోతూనే వస్తూ ఉన్నాయి. బహుశా అప్డేట్ కాలేక కొంతమంది అయితే మారినటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఆలోచన విధానంలో మార్పు రాకపోవడం ఒకటైతే, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి సమాజం పట్ల, వాళ్ళ పాత్ర పట్ల స్పష్టత లేకపోవడం, ఏదో ఆలోచన చేసి డబ్బు సంపాదించుకోవడానికో లేదా అధికారం చెలాయించుకోవడానికో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ రోల్ క్లారిటీ మిస్ అయ్యి ఫిజిల్ అవుట్ అయిపోతారు. అంతే స్థాయిలో పిల్లలు కూడా ఇప్పుడు దాదాపు మీ లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళు చదువుకున్నప్పటికీ ప్రస్తుత జీవన పరిస్థితులకి, ప్రస్తుత బోధనా పరిస్థితులకి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొద్దిమంది కోపంపై ఫ్యాకల్టీ ఇవ్వగలుగుతూ ఉంటారు. కొద్దిమంది రొటీన్లో ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ అన్నట్టు డిశ్చార్జ్ చేస్తూ పోతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే మా అనుభవాలు అనేది మీకు పంచివ్వాల్సినటువంటి బాధ్యత, సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైనట్టు మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే నిజమైనటువంటి దేశభక్తి కూడా.
టెక్నాలజీ అనేది 20 సంవత్సరాల కిందట కొత్తగా ఉండేది. అప్పుడప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు. అంతకుముందు టెలిఫోన్ ఉండేది, ట్రంకాలు బుక్ చేస్తే 10 రోజులు 15 రోజులు పట్టేది. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ మీకు నెక్స్ట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ తర్వాత ఈ రోజున మీకు రాబోయే అతిపెద్ద ఛాలెంజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటన్నిటికి అనుగుణంగా మీ ఫ్యాకల్టీలో ఎంతవరకు మార్పులు వచ్చినాయితే నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. రెండవది ఏమంటే ఇందాక ఫ్యాకల్టీ గురించి కూడా ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఎట్ యువర్ డిస్పోజల్ మీకు అందుబాటులో ఉంది, దాన్ని కూడా గర్వపడతాను. అంతేకాకుండా పిల్లలు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలామంది పిల్లలు ఈ కాంపిటీషన్లో ఏమవుతున్నారంటే, ఇప్పుడు రాజకీయాల్లో కూడా నేను గమనిస్తాను, మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఎవరైతే రాజకీయాలకు రావాలనుకుంటున్నారో ఈ జనరేషన్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డబ్బే పరమావధిగా ఆలోచన చేస్తున్నారు. పదవి ఉంటే అధికారం చలాయించాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ద అదర్ వే ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అనేది మర్చిపోతాను. దీనికి కాలేజ్ డేస్ నుంచే మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేబీ టుమారో యూ విల్ బికమ్ ద లీడర్స్ ఇన్ ద సొసైటీ, పొలిటికల్లీ ఆల్సో ఆర్ ద గవర్నమెంట్ ఆల్సో, ఆర్ ఇన్ యువర్ పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఏ రకంగా ఉండాలంటే, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సంస్థకు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రాంతానికి కావచ్చు, మీరు ముందుండి కష్టాన్ని ఎదుర్కొని ఫలితాలని రాబట్టుకొని వాటిని 10 మందికి పంచిపెట్టే విధంగానే లీడర్స్ ఎదగాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. పిల్లలకి 79వ స్వాతంత్ర దినోత్సవం ఇది మనకి. ఎంతోమంది ఎన్నో ఆశలు, ఎన్నో కళలు, దేశభక్తి, మా జాతి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళ జీవితాన్ని కోల్పోయి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం స్వాతంత్రం. ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే వారందరికీ పూజ చేయడమే కాదు, వాళ్ళు ఏ ఆలోచనతో, ఏ స్ఫూర్తితో, ఏ ఆశయంతో, ఏ సంకల్పంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో, మన కోసం పాటుపడి వాళ్ళ జీవితాన్ని ధారపోసినారో, వారి ఆలోచనల్ని, ఆశయాల్ని కొనసాగించినప్పుడే నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమవుతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దేశం కోసం అంతో ఇంతో కష్టపడదాం, ప్రాంతం కోసం అంతో ఇంతో కష్టపడదాం, 10 మంది కోసం అంతో ఇంతో కష్టపడదాం, కొద్ది వరకు స్వార్థాన్ని పక్కన పెడదాం. ఇదే వాళ్ళు చూపించినటువంటి మార్గం మనకి. ఆ మార్గాన్ని మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో నిజమైనటువంటి దేశభక్తిని అలవర్చుకునే విధంగా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఒక ఫిలాసఫీ కింద మనం అందరూ వంట పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక సరైనటువంటి వేదిక, సరైనటువంటి సమయం, సరైనటువంటి దినం. ఇది ఆ దినాన్ని మీకు చెప్పాలనే ఆలోచనతోనే మీ ముందుకు నేనే బలవంతం చేసి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద కన్సర్న్ వాట్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తుండేటి సొసైటీలో. మీకు అంతో ఇంతో ఒక 10 మందిలో ఒకరికైనా దీన్ని ఇంజెక్ట్ చేయగలిగితే వీ విల్ బి సక్సెస్ఫుల్. ఆ ఆలోచనతోనే మీ ముందుకు రావడం జరిగింది. మొదటి అడుగులో జై హింద్తో కొద్ది వరకు దేశభక్తి అనేది పిల్లల్లో ఇంకా ఉంది. ప్రతిజ్ఞని చేయించడం స్కూల్లో మర్చిపోయినారేమో, కానీ ఈ రోజుల్లో ప్రతిజ్ఞ చేయించడం లేదనుకుంటా, స్కూల్లో చేస్తున్నారా? కానీ మేము స్కూలింగ్ డేస్లో ఎవ్రీడే పొద్దున్నే ప్రతిజ్ఞ చేయించేవారు. ఒక రకంగా అదొక కమిట్మెంట్. ఆ ప్రతిజ్ఞ అనేది ప్రతిరోజు మనం అదే పదే వల్ల వేసేసరికి జీవితంలో ఒక భాగమై ఉంటుంది. అది మర్చిపోలేకుండా అదేదో క్యాజువల్గా తీసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు పర్వర్టెడ్ పీపుల్గా సొసైటీలో తయారవుతారు. ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకొని ఓన్ చేసుకుంటారో వాళ్ళు కమిటెడ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా సొసైటీలో తయారవుతారు.
దట్ ఈస్ హౌ ద ఫిలాసఫీ షుడ్ గెట్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద యంగ్ జనరేషన్. కాబట్టి దీన్ని కూడా ప్రాక్టీస్ కింద ఏదైనా మేబీ ప్రతిజ్ఞ కాకపోతే ఏదో ఒక రకంగా అయితే పిల్లల్లో ఎప్పటికప్పుడు ఒక ఉదయాన్నే ఒక 5 నిమిషాలైనా మీరు దానికోసం కేటాయిస్తే ఏదైతే స్ట్రీట్ స్మార్ట్గా బతకల్లా అనే పిల్లల్ని బాధ్యత కూడా బతకల్లా, సమాజ హితం కోసం బతకల్లా, ఈ సమాజం మాది, ఇక్కడ మనం బతుకుతున్నాం, ఈ సమాజం కోసం మనం కూడా అంతో ఇంతో బాధ్యతగా వ్యవహరించాలనే ఒక ఆలోచన, ఈ దేశం కోసం మనం బాధ్యతగా ఆలోచన చేయాలనే ఆలోచన పిల్లలకు అప్పుడు ఎప్పటికప్పుడు నేర్పించేటువంటి విధానంలో ఒక భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తూ తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరికీ ఒకటే చెప్తున్నారు. మేబీ ఒరిజినల్ పొలిటీషియన్గా చెప్పే స్పీచ్ కాకుండా మీకు వేరే రంగా చెప్తాను. ఇది మనసులో నుంచి చెప్తున్నటువంటి మాటలు. మీకు ఎవరికైనా బోరింగ్ ఉంటుంటే ఐ కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్. కానీ మనసుకు హత్తుకునే రంగా ఆలోచన చేయండి. కొద్ది వరకు మంచి ఫలితాలు వస్తాయి, చాలా వరకు మంచి జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు, మంచి సమాజాన్ని నిర్మించగలుగుతారు. ఇది ఒక 79వ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం అందరం కలిసి భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చంద్రన్న చెప్తాను, కమిషనర్ గారికి చెప్పండి, మేడం చాలాసార్లు అడిగింది ఆ రోడ్డు ఎస్టిమేషన్ వేసి ఇవ్వమనండి, అది ఇచ్చేద్దాం, సిఎస్ఆర్లో వెంటనే మంజూరు చేద్దాం. అది మరొకసారి అందరికీ కూడా ఆహ్వానించి ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. మేము ఆడిటోరియం కట్టించుకోవాలా, మ్యాచింగ్ గ్రాంట్ కింద 3 లక్షల రూపాయలు అవసరం, డబ్బులు అడగడానికి పోతే ఎమ్మెల్యే సార్ ఒకే మాట అన్నారు, కందికొండ సార్ ఒకే మాట అన్నారు, ఎంతకు అవసరమవుతుంది అన్నారు. 3 లక్షల రూపాయలు సార్ అవసరమవుతుందంటే ఒక దగ్గరంతా అడిగేదండి, మీరే దగ్గర వేసుకునేదండి, నేనే ఇచ్చేస్తాను 3 లక్షలు అని చెప్పి మళ్ళా ఈ రోజున రోడ్డు లేదు అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం మేము ఆ రోజు జనవరి 1 రోజు అడిగితే ఇమీడియట్ గా ఈ రోజు వచ్చి అనేకంగా గుర్తు పెట్టుకొని మీకు మనకు రోడ్డు ఇచ్చిపోతున్నా ఆ యొక్క నిజంగా